మా లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఈ తెలుగు న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి. రేపే మాఘ పౌర్ణమి అత్యంత శక్తివంతమైన రోజు, లక్ష్మీదేవికి ప్రీతికరమైన రోజు. మాఘ పౌర్ణమి యొక్క ప్రభావం 12 రాశులపై ప్రభావం చూపుతుందని జ్యోతిష్య పండితులు చెప్తూ ఉన్నారు. అయితే అతి ముఖ్యంగా కొన్ని రాశుల వారికి మాత్రమే ఈ మాఘ పౌర్ణమి నుండి పట్టిందల్లా బంగారం కానున్నది. ఈ మాఘ పౌర్ణమి నుండి రాశుల వారు మహర్జాతకులు కాబోతూ ఉన్నారు. మీరు నమ్మినా నమ్మకపోయినా ఈ రాశుల వారికి లక్ష్మీదేవి కోట్లను ప్రసాదించబోతుంది. మరి ఆ రాశుల వారు ఎవరో ఈ వీడియోలో తెలుసుకుందాము. అలాగే మాఘ పౌర్ణమి యొక్క ప్రభావం 12 రాశుల వారిపై ఉంటుంది. కాబట్టి ఏ రాశి వారు ఏ దానాలు చేస్తే మాఘ పౌర్ణమి యొక్క శుభ ఫలితాలను పొందుతారో ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాము. అంతకన్నా ముందు మా వీడియో నచ్చితే ఒక లైక్ చేసి షేర్ చేయండి. అలాగే మా ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక వీడియోలోకి వస్తే, మాఘ పూర్ణిమ రోజున అద్భుతమైన యోగం ఏర్పడుతుంది. ఈ శుభయోగం ఏర్పడటం ద్వారా మీరు చంద్రునితో పాటు బుధుని అనుగ్రహాన్ని కూడా పొందుతారు. ఏ ఏ రాశుల వారికి లాభం చేకూరుతుందో తెలుసుకుందాము. కన్యా రాశిలో పౌర్ణమి యొక్క దృగ్విషయం ఒక అద్భుతమైన సంఘటన. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం పౌర్ణమి కన్యలో ఉన్నప్పుడు ఇది వివిధ సామరస్య ప్రయోజనాలను తెస్తుంది. ఇది వ్యక్తుల జీవితాలను బాగా ప్రభావితం చేస్తుంది. కన్యా రాశికి అధిపతి బుధుడు. అందువల్ల బుధుని యొక్క దృష్టి 12 రాశుల వారిపై ప్రభావం చూపుతుంది. పౌర్ణమి కన్యా రాశిలో ఉన్నప్పుడు సూర్యుడు మీనరాశిలో వ్యతిరేక దిశలో ఉంటాడు. ఏ రాశుల వారికి లక్ష్మీదేవి అపారమైన అనుగ్రహం ఉంటుందో కూడా తెలుసుకుందాము. మాఘ పౌర్ణమి రోజు దానం, స్నానానికి అధిక ప్రాధాన్యత ఉంది. ఈరోజు ఏ రాశి జాతకులు ఎలాంటి వస్తువులు దానం చేస్తే శని ఆశీస్సులు లభిస్తాయో కూడా తెలుసుకుందాం. అలాగే ఏ ఏ రాశుల వారికి ఈ పౌర్ణమి నుండి అదృష్టం పట్టబోతుందో కూడా తెలుసుకుందాం. అంతకన్నా ముందు మా వీడియో నచ్చితే ఒక లైక్ చేసి షేర్ చేయండి. అలాగే మా ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. మాఘమాసంలో వచ్చే పౌర్ణమికి చాలా విశేష ప్రాముఖ్యత ఉంటుంది. మాసాలలో కార్తీక మాసం తర్వాత అంతటి ప్రాముఖ్యత కలిగినది మాఘమాసం. ఈ ఏడాది మాఘ పౌర్ణమి ఫిబ్రవరి 24న వచ్చింది. ఈ మాసంలో పవిత్ర నదీ స్నానం చేసినా చేయకపోయినా పౌర్ణమి రోజు గంగా నదిలో స్నానం ఆచరించటం వల్ల ఎంతో పుణ్యఫలం దక్కుతుంది. ప్రయాగ్రాజ్లో జరుగుతున్న మాఘ కుంభమేళ కూడా ఫిబ్రవరి 24లో ముగుస్తుంది. స్నానమాచరించిన తర్వాత దానం చేయటం ప్రాముఖ్యతను సంతరించుకుంటుంది. నువ్వులు, దుప్పట్లు, చెప్పులు, గొడుగు, నెయ్యి, బెల్లము, బట్టలు, శనగలు, ఆహారం వంటి వస్తువులు దానం చేయటం వల్ల శుభ ఫలితాలు ఇస్తుంది. గోధుమలు దానం చేయటం ఎంతో మంచిదని, ప్రత్యేక ప్రాముఖ్యత ఉంటుందని గ్రంథాలలో కూడా పేర్కొన్నారు. మాఘ పౌర్ణమి రోజున పవిత్ర నది లేదా సరస్సులలో స్నానం చేస్తే అన్ని రకాల పాపాలు నశించి పుణ్యం లభిస్తుందని నమ్ముతారు. ఆ రోజు ఉపవాసంతో పాటు సత్యనారాయణుడిని, శ్రీహరి, విష్ణువు, శివుడు, హనుమంతుడి ఆరాధన, చంద్రుడి ఆరాధన పురాణాల్లో కనిపిస్తుంది. ఓం నమో భగవతే వాసుదేవాయ నమః అనే మంత్రాన్ని పఠించాలి. పురాణాల ప్రకారం మాఘ పౌర్ణమి రోజున విష్ణువు గంగానదిలో కొలువై ఉంటాడు. అందుకే మాఘ పౌర్ణమి రోజు చేసే స్నానానికి అంతటి ప్రాముఖ్యత ఉంటుంది. నిరుపేదలకు, నిస్సహాయులకు అవసరమైన వస్తువులు దానం చేయటం వల్ల శని వల్ల కలిగే అన్ని దోషాలు తొలగిపోతాయి. చంద్రుడికి ఆర్జ్యం సమర్పించటం వల్ల బాధల నుంచి విముక్తి కలిగి ప్రశాంతత లభిస్తుంది. ఈరోజు ఏ రాశుల వాళ్ళు ఎలాంటి వస్తువులు దానం చేస్తే పుణ్యఫలం దక్కుతుందో కూడా తెలుసుకుందాం. మేషరాశి. ఆకుపచ్చ కూరగాయలు, ఉన్ని దుస్తులు, ఆహార ధాన్యాలు దానం చేయటం వల్ల మేషరాశి వారికి మేలు జరుగుతుంది. వృషభ రాశి. మాఘ పౌర్ణమి రోజు వృషభ రాశి వారు పసుపు వస్తువులు, పసుపు ఆవాలు, పప్పు దానం చేయటం ఉత్తమం. పౌర్ణమి రోజు మిథున రాశి వారికి ప్రయోజనాలు కలగాలంటే ఎర్రటి ధాన్యాలు, పసుపు పండ్లు, పసుపు రంగు వస్తువులు దానం చేయాలి. వీటితో పాటు నీలం రంగు పువ్వులు దానం చేస్తే మరింత పుణ్యం దక్కుతుంది. కర్కాటక రాశి. పవిత్ర నదిలో స్నానమాచరించిన తర్వాత కర్కాటక రాశి జాతకులు బూట్లు, దుప్పట్లు, గొడుగులు, నలుపు రంగు దుస్తులు దానం చేయాలి. నలుపు రంగు శనీశ్వరుడికి ఇష్టమైనది. ఈ రంగు వస్త్రాలు దానం చేస్తే శని ఆశీస్సులు పొందుతారు. సింహరాశివారు. నీలం రంగు దుస్తులు, నీలం రంగు పువ్వులు, ఆకుపచ్చ
కూరగాయలు దానం చేయటం ఉత్తమం. కన్యా రాశి మాఘ పౌర్ణమి రోజు గోధుమలు దానం చేయడానికి ఎంతో ప్రాముఖ్యత ఉంటుంది. కన్యా రాశి జాతకులు గోధుమలు, ఎర్రపప్పు, రాగి, బెల్లం వంటివి దానం చేయాలి. తులారాశి పసుపు పండ్లు, గంధము, ఇత్తడి వస్తువులు, పసుపు, ఆవాలు, వస్త్రాలు దానం చేయటం వల్ల మంచి జరుగుతుంది. వృశ్చిక రాశి మాఘ పౌర్ణమి రోజు వృశ్చిక రాశి వాళ్ళు సుగంధ ద్రవ్యాలు, క్రీమ్ కలర్ దుస్తులు గోదానము చేయాలి. ధనస్సు రాశి వారు తెల్లని దుస్తులు, ముత్యాలు, పాలు, బియ్యము, పంచదార, తెలుపు రంగు పువ్వులు వంటివి దానం చేస్తే మనశ్శాంతి పొందుతారు. మకర రాశి పసుపు, ఆవాలు, పసుపు పండ్లు, అరటి, ఇత్తడి వస్తువులు, పసుపు రంగు స్వీట్లు, వస్త్రాలు దానం చేయాలి. కుంభరాశి బియ్యము, పంచదార, పాలు, తెల్ల చందనము, తెల్లని వస్త్రాలు, ముత్యాలు, వెండి వస్తువులు దానం చేయటం శుభదాయకంగా పరిగణిస్తారు. మీనరాశి వారు గోధుమలు, ఇత్తడి, ధాన్యాలు, బట్టలు, బెల్లము, నూనె, నీలము రంగు వస్త్రాలు దానం చేయాలి. ఇక ఇప్పుడు మాఘ పౌర్ణమి నుండి అదృష్టవంతులుగా మారే రాశుల వారు ఎవరో తెలుసుకుందాము. అంతకన్నా ముందు మీకు లక్ష్మీదేవి అంటే ఇష్టం ఉంటే మా వీడియోకి ఒక లైక్ కొట్టండి. ఇక మాఘ పౌర్ణమి నుండి అదృష్టం పొందబోయే మొదటి రాశి వృషభ రాశి. వృషభ రాశి వారికి పౌర్ణమి చాలా శుభప్రదం కానున్నది. ఈ రాశి చక్రం యొక్క వస్తువులు సృజనాత్మక పని చేయడానికి ఆసక్తిని కలిగి ఉంటారు. మీ మనసు ఊహతో మీరు ఎంతటి పెద్ద కలనైనా సరే సాకారం చేసుకోవచ్చు. లక్ష్మీదేవి అనుగ్రహం వల్ల ప్రతి రంగంలో విజయం సాధించవచ్చు. దీంతో చాలా కాలంగా పెండింగ్లో ఉన్న పనులు పూర్తి కానున్నాయి. కుటుంబంతో మంచి సమయం గడుపుతారు. బంధుత్వంలో చిచ్చు తొలగిపోతుంది. మాఘ పౌర్ణమి నుండి లక్ష్మీదేవి ఈ రాశికి చెందిన వ్యాపార వ్యక్తులపై కూడా ప్రత్యేక అనుగ్రహాన్ని కలిగి ఉంటుంది. ఇప్పుడు మీరు మీ కష్టానికి తగిన ఫలాలను పొందుతారు. దీని కారణంగా మీరు చాలా డబ్బు సంపాదించే అవకాశాన్ని పొందవచ్చు. అలాగే చంద్రుని ప్రభావ కారణంగా మీరు ప్రత్యేకంగా ఎవరినైనా ఆకర్షించబడవచ్చు. ఇక మాఘ పౌర్ణమి నుండి అదృష్టం పొందబోయే రెండవ రాశి కర్కాటకము. ఈ రాశికి చంద్రుడు అధిపతి. అటువంటి పరిస్థితుల్లో ఈ రాశి వారు కన్యా పూర్ణిమ యొక్క విశేష ప్రయోజనాలను పొందవచ్చు. చాలా కాలంగా పెండింగ్లో ఉన్న పనులు పూర్తవుతాయి. ఇది మీ జీవితం యొక్క నిజమైన ఉద్దేశాన్ని, విజయానికి పూర్తి అవకాశాలను ఇస్తుంది. రుణ విముక్తి లభిస్తుంది. దీంతో పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న విద్యార్థులు విజయం సాధిస్తారు. మీరు గురువు, తండ్రి నుండి పూర్తి మద్దతు పొందుతారు. దీని కారణంగా మీరు మీ కృషితో అన్ని రంగాలలో విజయం సాధించగలుగుతారు. ఇక చివరి రాశి మకరము. పౌర్ణమి కూడా ఈ రాశి వారికి చాలా ప్రయోజనకరంగా ఉంటుంది. చాలా కాలంగా పెండింగ్లో ఉన్న పనులు పూర్తవుతాయి. దీంతో పెళ్లిగాని వారికి వివాహ ప్రతిపాదన రావచ్చు. ప్రేమ జీవితం కూడా చాలా బాగుంటుంది. అసంపూర్తిగా ఉన్న పనులను ఇప్పుడు పూర్తి చేయవచ్చు. మీరు ఉన్నత విద్యలో లేదా మరేదైనా విద్యా సంబంధమైన పనిలో విజయం సాధించవచ్చు. ఈ కాలంలో మీరు విద్యకు సంబంధించిన పనులలో ప్రయోజనం పొందుతారు. ఇది తక్కువ శ్రమతో ఎక్కువ సాధించడానికి మిమ్మల్ని అనుమతిస్తుంది. మీరు గొప్ప విజయాన్ని పొందే అవకాశం కూడా ఉంది. మరి తెలుసుకున్నారు కదా, ఫిబ్రవరి 24న ఏర్పడే మాఘ పౌర్ణమి నుండి ఏ రాశుల వారికి అదృష్టం పట్టబోతుందో, అలాగే ఈ వీడియోలో మాఘ పౌర్ణమి రోజు ఏ రాశుల వారు ఏ దానాలు చేయాలో కూడా చెప్పుకోవడం జరిగింది. మరి ప్రతి ఒక్కరూ కూడా ఈ దానాలు చేసి శుభ ఫలితాలను పొందండి, ఆనందంగా జీవించండి. అమెజాన్లో బెస్ట్ డిస్కౌంట్స్ కోసం వీడియో డిస్క్రిప్షన్లో లింకు ఉంది, చూడండి. అలాగే మా టెలిగ్రామ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.